దేశమంతా ఉసూరుమంటుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం సంబరాల్లో తేలుతున్నారు. రూపాయి డౌన్ ఫాల్ వాళ్లకు కొత్త ఆదాయ మార్గాన్ని చూపింది. దీన్ని మంచిగా క్యాష్ చేసుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. హైదరాబాద్ లోనే ఉండి విదేశీ కంపెనీలకు ప్రాజెక్ట్ వర్క్స్, కంపెనీ వెబ్సైట్లను డిజైన్ చేయడం వంటి పార్ట్ టైం ఉద్యోగాలను చేస్తూ పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. వీటినే ఫ్రీలాన్స్ జాబ్స్ అంటారు. ఫ్రీలాన్స్ జాబ్స్ కోసం ప్రత్యేకమైన ఇంటర్వ్యూలుంటాయి. ఆన్లైన్లో కంపెనీలకు రెజ్యూమ్లు పంపిస్తారు. ఆన్లైన్లోనే ఇంటర్వ్యూలుంటాయి. జాబ్కు సెలెక్ట్ అయితే సగటున వారానికి $300 సంపాదించవచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో 19,800 రూపాయలన్నమాట. ఈ డబ్బులు పేపాల్ ద్వారా అందుతాయి. ఫ్రీలాన్స్ జాబ్స్ చేసే ఉద్యోగులకు ఆయా కంపెనీలు పేపాల్ ఖాతాను తెరిచి ఇస్తాయి. పేపాల్ అనేది వరల్డ్ వైడ్ గా ఈ-కామర్స్ చేసే ఆన్లైన్ సంస్థ. దీనితో చెక్లు, మనీ ఆర్డర్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ ద్వారానే నగదు బదిలీ, చెల్లింపులు జరుగుతాయి. పేపాల్ ఖాతా రాగానే బ్యాంక్ అకౌంట్ నంబర్ను ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. అలా డబ్బు ఖాతాలోకి వచ్చి చేరుతుంది. డాలర్ విలువను బట్టి చెల్లించే మొత్తంలో కమిషన్ తీసుకుంటుంది పేపాల్. రూపాయి అందరికీ భారంగా మారితే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం కొత్త సంతోషాలను అందిస్తోంది. ఒక చేత్తో పనిని కల్పిస్తూనే మరో చేత్తో ఆదాయాన్ని అందిస్తోంది. ఏమి భాగ్యమో ఇది అంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు మురిసిపోతున్నారు.